అసలు విషయం ఏంటంటే చాలామందికి తా అంటే తూది లేదు. బైబిల్లో కొంచెం అలా ప్రార్థనకు వచ్చి కొంచెం అవగాహన ప్రార్థన చేసుకుంటున్నారు, ఏదో బైబిల్ 4 ముక్కలేయో చెప్తే విన్నారు, ఇక అంతే, ఇక మాకు తెలిసినంత ఎవరికి తెలుసు అన్నంత ఫీల్ అయిపోతున్నారండి. మేము సేవ చేస్తున్నాం, అసలు వాళ్ళకి ఏమీ తెలీదు. కరెక్ట్గా చెప్పాలంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలామందికి తెలియదు. కానీ మేము సేవ చేస్తామని తైక్కుని బయలుదేరుతున్నారు, సంకల బైబిల్ పెట్టుకోవటం, బయలుదేరటం. అరే అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలంటే పరిచర్య చేయటం ఏంటో తెలియాలి. అసలు పరిచర్య అంటే ఏంటో తెలియాలి. సేవలో సండే స్కూల్ పరిచర్య ఉంది, అది తెలియదు. చిన్నపిల్లలకి చెప్పాలిగా. ఇప్పుడు నేనున్నాను, చిన్నపిల్లలను కూర్చోబెడతా, నేను సండే స్కూల్ చెప్పమంటే చెప్పగలను. ఎందుకంటే అసలు నేను ప్రారంభమే సండే స్కూల్తో నా పరిచర్య ప్రారంభం. ఒక సంఘంలో చిన్నపిల్లలు ఉంటారుగా, వాళ్ళకు బోధించగలగాలిగా. ఏదో 4 మాటలు పట్టుకొని ఇక ఆ ఒక్క ముక్క పట్టుకొని దాని మీద తగలం ఓదరగొట్టేసి నేను వాక్యం చెప్పడం వచ్చు అనుకుంటే ఎట్ట కుదిరిద్ది? చిన్నపిల్లలకి ఎట్ట చెప్పాలో తెలియాలి, యవనస్తులకి ఎలా చెప్పాలో తెలియాలి. యవనస్తులు ఉంటారు సంఘంలో, యవనస్తులకి పెద్దోళ్ళకి చెప్పినట్టుగా చెప్పాలంటే ఎట్ట కుదిరిద్ది? పెద్దలకు చెప్పినట్లుగా చిన్నపిల్లలకి చెప్పాలంటే ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు నేను మీకు చెబుతూ నా పిల్లలకి ఏమర్థమైద్ది? అలా ఆడుకుంటున్నారు, అంతే కదా. కారణం ఏంటంటే మనం ఏం చెప్పినా, ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళకేం అర్థం కాదు, వాళ్ళ బుర్రకి ఎంత కూడా ఎక్కదు. అందుకే వాళ్ళ కోసం సండే స్కూల్స్, వాళ్ళకి చక్కగా కథల్లాగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అసలు చక్కగా వింటారు పిల్లలు. ఇప్పుడు వినరు, మనం ఎంత చెప్పినా వినరు. ఇప్పుడు ఆటల మీద ఉంటారు వాళ్ళు. కానీ సండే స్కూల్ చెప్పేటప్పుడు అసలు చక్కగా వింటారు వాళ్ళు, బుద్ధిమంతుల్లాగా వింటారు. చెప్పగలగాలి అలాగున సండే స్కూల్, అది రావాలి. అది చెప్పడం చేత అయితే నెక్స్ట్ స్టెప్ యవనస్తులకి చెప్పగలగాలి. అది కూడా యవనస్తులను కూడా చెప్పగలిగితే వాళ్ళకు కూడా బోధించగలుగుతూ ఉంటే సువార్త అనేది ఒకటి ఉంది. కూర్చున్న 10 మందికి చెప్పడం కాదు, కళ్ళ ముందు ఎవరో లేకపోయినప్పుడు వెళ్ళాలి, రోడ్ల మీదకి వెళ్ళి, బస్ స్టాండ్లకు వెళ్ళి, ఇంటింటికి తిరిగి సువార్తను చెప్పాలి, అది చేతనవ్వాలి. అది కూడా అయితే అది కూడా ఆశీర్వాదకరంగా దాన్ని కూడా నిర్వహించగలుగుతూ ఉంటే ఆ తర్వాత దేవుడు ప్రేమించి మనలను, మన పరిచర్యను, మన సమర్పణను ఆయన అంగీకరించి అప్పుడు మనకు ఒక సంఘాన్ని అప్పగిస్తాడు ఆయన. ఇది ప్రాసెస్. దీని కొరకు దేవుని పిలుపు కావాలి, దీని కొరకు సమర్పణ ఉండాలి, దీని కొరకంటూ కొంత తర్ఫీదు ఉండాలి. ఇవేమీ ఉండవు. చెప్పాగా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు. అసలు బైబిల్ కనీసం ఒక్కసారైనా చదివిన దాఖలాలు ఉండవు. వీళ్ళంటే 10 మంది అంట బోధెత్తారంట, వీడికి దిక్కు దివాను లేదు. కానీ అరే ఎన్నిసార్లు చదివిరా అబ్బాయి అని అంటే ఒక్కసారి చదివిన దాఖలాలు లేవు. వీళ్ళంట 10 మందికి అంట బోధిస్తారంట. ఏమని బోధిస్తారండి? అందుకే కంగారు పడద్దు, యెరూషలేములో కనిపెట్టండి, మిమ్మును మీరు సిద్ధపరుచుకోండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి
మిమ్మును మీరు సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు లేదు, తర్ఫీదు లేదు, శిక్షణ లేదు. యేసుప్రభు వారి వెంట 3.5 సంవత్సరాల పాటు తిరిగారు వీళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు. ఆయన అన్నం తింటే అన్నం తిన్నారు, కూర తింటే కూర తిన్నారు. ఆయన పస్తులు ఉంటే వాళ్ళు పస్తులు ఉన్నారు. ఎండైనా, వానైనా, చలైనా, గాలైనా, తుఫానైనా యేసు ప్రభువారితోనే ఉన్నారు. మీరు నన్ను వెంబడిస్తున్నారు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదు. మీరు నన్ను వెంబడించి ఏం చేస్తారు రబ్బాయ్ అన్నాడు ఆయన. అయినా సరే వెంబడించారు కొంతమంది. నువ్వెక్కడుంటే అక్కడే అన్నారు. నువ్వింత బండను తలకింద రాయిలాగా పెట్టుకుని, రాయిని తలగాళ్ళలాగా చేసుకుంటే మేము అట్ట చేసుకుని పడుకుంటాం అయ్యా. అరణ్యంలో ఉంటే మేము అరణ్యంలోనే ఉంటాం అని ఆయన నమ్మకంగా వెంబడించారండి 12 మంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. రాత్రి పగల్లో ఆయన వెంటే ఉన్నారు. మరి మనం ఉంటామాట? మన జనాలు ఉంటున్నారా? ఈరోజు సేవని సంకల్ప బైబిల్ వేసుకుని బయలుదేరే వాళ్ళు ఉంటున్నారా? పరిచర్య 3.5 సంవత్సరాల పాటు చేశారు అక్కడ. సమూయేలు పుట్టుకునే ప్రవక్త అయ్యాడా? పుట్టినది మొదలుకొని పాలు విడిచాడు. పాలు విడిచినది మొదలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతను చేసిన పరిచర్యను దేవుడు చూసి అతన్ని సేవకుడిగా దేవుడు అభిషేకించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యం ఏం చెబుతుందో తెలుసా? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆయన అంటున్నాడు, ఆజ్ఞాపించి యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి.